అందరికీ నమస్కారం అండి. నేను 9వ వార్డు కౌన్సిలర్ నా పేరు గోవిందరావు గారు. నా వార్డులో ఇంపార్టెంట్గా ఇక్కడ పంపుల బావిను 9వ వార్డుకి 6వ వార్డుకి 7వ వార్డుకి శ్మశాన వార్డు ఉందండి. నేను ఎన్నో వ్యయ ప్రయాసాల మీద నగర పంచాయతీల కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యను చెప్పగా మొన్న 9వ వార్డు ఈ శ్మశాన వాటిక మరి పంపుల బావికి వచ్చే రోడ్డుకి వెట్ మిక్స్ 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందండి. నేను కేవలం కేశినేని చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు వర్గం అని చెప్పేసి ఎమ్మెల్యే ఈ రోడ్డుని క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం నేను ఎంపీ గారి మనిషిని అని చెప్పేసి నా మీద లేని అకృష్టితో ఈ రోడ్డుని కావాలని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లతో ఈ రోడ్డుకి వచ్చినటువంటి గ్రాంట్ అయినటువంటి వెట్ మిక్స్ని 5 లక్షల రూపాయలని ఆఫ్ చేసి ఈ విధంగా ప్రధాన వాటికి పచ్చి పుల్లలు తీసుకెళ్ళడానికి కూడా లేకుండా ఈ విధంగా పుల్లల మధ్యలో పడేస్తుంది. ఆటో దిగబడి వెళ్ళలేని పరిస్థితి. ఒకసారి ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో పరిస్థితి. నేను మొన్న ఈ మధ్యన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఎందుకు పనికిరానటువంటి ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారండి. నిజంగా చెప్తున్నాను, అతనికి ఎప్పుడూ కూడా ఎక్కడొచ్చేవి డబ్బులు వచ్చేవి తప్ప కమిషన్ల మీద తప్ప అభివృద్ధి అనేది కూడా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు. 9వ వార్డుకి వచ్చినటువంటి 5 లక్షల రూపాయల వర్కులు కూడా 2 నెలలు అవుతుందండి. ఇంతవరకు కూడా వాటిని శాంక్షన్ చేయించట్లేదు. మీటింగ్ పెడదామంటే మీటింగ్ పెట్టనివ్వట్లేదు. ఈ విధంగా ఒక సైకో లాగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చర్యలు తీసుకోవాలండి. ఒక్కసారి చూడండి, ఆటో రాలేని పరిస్థితి. శ్మశాన వాటికి వెళ్ళే దారిలో ఆటో రాక పుల్లలు ఇక్కడ మధ్యలో దింపడం జరిగింది. దయచేసి మా యొక్క ఈ 9వ వార్డు ఈ పరిస్థితిని చూడండి. ఒకసారి శ్మశాన వాటికి వెళ్ళాలంటే ఇలా పుల్లల్ని తీసుకెళ్ళలేని పరిస్థితి, మోసుకొని తీసుకెళ్లాల్సి వస్తుందండి. నిజంగా ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మా యొక్క సమస్యని పరిష్కరించి ఈ పంపుల బావి అను శ్మశాన వాటికి వెళ్ళే రోడ్ని త్వరగా వెట్ మిక్స్ అయిన కనీసం కంకరతో అయినా సరే దిగబడకుండా ఆటోలు కానీ బండ్లు కానీ దిగబడకుండా కొద్దిగా మంచి చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం.